ఉంటున్నాము. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క కానుకల పెట్టె దగ్గర ఆయన నిలిచి ఉన్నాడు. ఆ కానుక పెట్టెల దగ్గర ఆయన ఉన్నప్పుడు మరి అందరూ కూడా వారి వారి వరుసలో వస్తూ కానుకలు సమర్పిస్తున్నారు. కానుకలు సమర్పిస్తూ ధనవంతులు వారికి కలిగిన ధనవంతులైన వారు వారికి కలిగిన వాటిని మరి కలిగిన వాటిలో నుండి వారు సమర్పిస్తున్నారు. అయితే ఈ బీద విధవరాలు ఎవరైతే ఉన్నదో ఆమె తన జీవనం అంతా కూడా వేసెను అనే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం గమనిస్తున్న విషయం ఏంటంటే చాలా మంది మరి ఈ యొక్క లేఖన భాగాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, కలిగిన వాటిలో నుండి ఇవ్వడం వేరు, లేమిలో ఇవ్వడం వేరు అనే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తున్నాడు. లేమిలో కూడా ఆమె తన కలిగినదంతయు తన జీవనమంతయు ఆ దినాన ఆమె సంపాదించినంతయు కూడా దేవునికి హృదయపూర్వకంగా ఇచ్చినట్టుగా చూస్తున్నాము. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఎలాంటి సనుగులు గొనుగు లేకుండా ఆమె ప్రభుకు కానుక సమర్పించినట్టుగా చూస్తున్నాము. అదే ధనవంతులైన వారు, గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు, సమృద్ధి కలిగిన వారు వారికి కలిగిన దానిలో నుండి కొంత వారికి దేవునికి ఇస్తూ దాని విషయంలో కూడా వారు మేము ఇంత ఇచ్చాము అంత ఇచ్చామని గర్వపడుతున్నటువంటి పరిస్థితుల్లో వారు ఇస్తున్నారు. కానీ ఈ విధవరాలు అయితే తను తాను తగ్గించుకొని దేవుడు తనకిచ్చిన జీవనం అంతై కూడా ఆ దినాన ఆమె సంపాదించింది అంతై కూడా దేవునికి సమర్పించినట్టుగా చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనకు కలిగిన వాటిలో నుండి ఇవ్వడం కంటే మన లేమిలో మనము సంపాదించిన దాంట్లో పూర్తిగా దేవునికి ఇవ్వడము, హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వడం అనేది అది దేవునికి ఇష్టమైంది, దేవునికి అంగీకారమైంది. చాలా మంది మరి హృదయపూర్వకంగా ఇవ్వకుండా మరి సనుగుతూ గొనుగుతూ మరి ఇచ్చేవారుగా ఉంటారు. అలా కాకుండా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవునికి ఇస్తే దేవుడు కూడా ఆయన మనసారా నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ బీద విధవరాలి యొక్క కానుకను దేవుడు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించారు. కాబట్టి నేను బీదవారిని మాకేమి లేదు, మేము మాకు లేమిలో మేము ఏమి ఇవ్వగలము అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. కానీ ఆ బీద విధవరాలు తన లేమిలో కూడా తనకు కలిగినదంతా కూడా దేవునికి ఇచ్చినట్టుగా చూస్తున్నాము. నాకు లేదు, నేను ఇవ్వలేను అనేది కాదు, కానీ నీకు ఉన్న దాంట్లోనే నీకున్నదే దేవునికి నీవు అర్పించినప్పుడు దాన్ని దేవుడు సంతోషంగా స్వీకరిస్తాడు, అంగీకరిస్తాడు. నీవు హృదయపూర్వకంగా ఇచ్చినప్పుడు హృదయపూర్వకంగా మనసారా దేవుడు నిన్ను దీవిస్తాడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ధనవంతులైతే వారు కలిగిన దాంట్లోకి వెళ్ళి ఇచ్చారు కాబట్టి వారి యొక్క ఇచ్చినట్టుగా కూడా వారికి ఉండదు. కానీ ఈమె అయితే తన జీవనం అంతా కూడా ఇవ్వడం వల్ల ఆమె సంతృప్తి చెందినట్టుగా దేవుడు కూడా ఆమె విషయంలో సంతృప్తి చెందినట్టుగా మనం చూస్తున్నాం. ఆ రీతిగా దేవుని బిడ్డలుగా మనం ఇచ్చే విషయంలో బహు జాగ్రత్తగా హృదయపూర్వకంగా దేవునికి అంగీకారమైన అర్పణలు అర్పిస్తూ కానుకలు ఇస్తూ దేవుని నామాన్ని మహిమపరచాలని దేవుడు కోరుతున్నాడు. రెండవ పాయింట్ మనం చూద్దాం. చూడండి, మొదటి పాయింట్ ద విడోస్ ఆఫరింగ్ అని మనం చూసాము. రెండవ పాయింట్ మనం చూసినట్లయితే డిస్కోర్స్ ఆన్ అన్బిలీఫ్, అంటే ఈ యొక్క అవిశ్వాసముతో ఉంటున్న వారి విషయమై అక్కడ కొంత సంభాషణ జరుగుతున్నట్టుగా మనం చూస్తున్నాము. ఆ సందర్భాన్ని లేఖన భాగంలో నుండి మనం చూసినట్లయితే యోహాను సువార్త చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉండి యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుంచి 36 వచనాల వరకు ఉంటుంది. ఈ యొక్క అన్బిలీఫ్ గురించి మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుంచి 36 వరకు మనం సెకండ్ పాయింట్ డిస్కస్ అనేది కాదు, ద విజిట్ ఆఫ్ ది గ్రీక్స్ అనే మాట మనం చూస్తున్నాం. ద విజిట్ ఆఫ్ ది గ్రీక్స్ అనే మాట మనం చూస్తున్నాం.
ద విజిట్ ఆఫ్ ది గ్రీక్స్ అనే దాంట్లోనే ఈ యొక్క యోహాను సువార్త 12వ అధ్యాయము 20 నుంచి 36 వచనాలు మనము అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించి వాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించి వాడు నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపగలను, అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని గణపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి, నీ నామం మహిమపరచుమని చెప్పను. అంతటా నేను దానిని మహిమపరిచితిని. మరలా మహిమపరచును అని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జనసమూహము ఉరిమెను అనిరి. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడననిరి. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకము తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండేనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిని. మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడు ఈయన ఎవరని ఆయన అడిగిరి. అందుకు యేసు, ఇంక కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచునని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. చదువుకున్న లేఖన భాగంలో మనము ధ్యానం చేసుకున్నాము. ఇక్కడ మనం చూసినప్పుడు ద విజిట్ ఆఫ్ ది గ్రీక్స్ అనే మాట మనం చూస్తున్నాము. ద విజిట్ ఆఫ్ ది గ్రీక్స్ అంటే ప్రభు అయిన యేసు క్రీస్తును చూడాలని గ్రీకులు ఆయన యుద్ధకు వచ్చినట్లుగా చూస్తున్నాము. వారు వచ్చి ఆ యొక్క గ్రీకులు ఎవరైతే వచ్చారో వారు మరి ప్రభు అయిన యేసు క్రీస్తును చూడాలనే విషయాన్ని మొదటగా వారు ఫిలిప్పుతో చెప్పారు. ఫిలిప్పు వెళ్లి ఆంధ్రాయతో కూడా పంచుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాము. అంటే యేసు ప్రభువును చూడాలని ఆశ కలిగినటువంటి వారు అక్కడ ఉంటున్నారు. గ్రీకులు అనగా మనం చూసినట్లయితే అన్యులుగా పిలువబడుతూ ఉంటున్నారు, ప్రభువుని ఎరగని వారుగా పిలువబడుతూ ఉంటున్నారు. కాబట్టి ఈ గ్రీకులైన వారు, అన్యులైన వారు, ప్రభువుని ఎరగని వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రభువుని ఎరగని వారిగా ఉండి మరి ప్రభువును చూడాలనే ఆశ, తాపత్రయము, ఆశాసక్తి వారిలో ఉంటున్నట్టుగా చూస్తుంటున్నాము. అంటే ఈ దినాల్లో ప్రభువును చూడాలనే ఆశ కలిగిన ఆ యొక్క ఆశ అది ఎంతో చాలా ప్రాముఖ్యమైనదిగా, శ్రేష్టమైనదిగా ఉన్నట్టుగా చూస్తున్నాము. అన్య జనాంగంలో నుండి కూడా యేసు ప్రభువును చూడాలనే ఆశ కలిగి ఉండడం అనేది అదొక ప్రత్యేకమైన మరి ఉద్దేశ్యంగా, ప్రత్యేకమైన మాటగా మనము జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. కాబట్టి ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఈ చదువుబడిన లేఖన భాగంలో మరి యేసు ప్రభు యొక్క మరణమును గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉంటున్నప్పుడు మరి మనం చూస్తుంటున్నాం. జీసస్ ప్రెడిక్ట్స్ హిస్ డెత్ అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. అంటే ఆయన మరణం గురించి సంభాషిస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. అయితే ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క గ్రీక్స్ ఎవరైతే వచ్చి ఆయన చూడాలనుకున్నారో ఆ సందర్భాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆయన శ్రమలను గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. క్రైస్ట్ సఫరింగ్ ప్రెడిక్టెడ్ అంటే ఆయన శ్రమలను గూర్చి ఆయన కలవరపడుతూ, శ్రమలను గూర్చి ఆయన తాను ఏ విధంగా ముందుకు వెళ్తున్నాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విషయాన్ని ఒకసారి మనం చూస్తే 23వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. అవును, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శిలువ శ్రమల ద్వారా ఆయన మరణానికి మరి సమీపిస్తున్నటువంటి సమయంలో కూడా ఆయన మహిమ పొందవలసిన వాడిగా ఉన్నాడు.
ఆయన మహిమ పొందుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మహిమ పొందే విషయంలో కూడా అక్కడ ఏం జ్ఞాపకం చేయబడుతున్నదంటే, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు తన మరణాన్ని మరి గోధుమ గింజతో పోల్చినట్టుగా చూస్తున్నాము. గోధుమ గింజ భూమిలో పడి అది చచ్చి తిరిగి ఫలిస్తేనే కానీ దానికి ఫలం అనేది ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేయబడుతున్నది. ఎప్పుడైతే అది ఫలిస్తుందో అప్పుడు విస్తారముగా ఫలం అనేది దాని నుండి వస్తుంది. అదే రీతిగానే ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే కలువరి శిలువ మీద తన ప్రాణాన్ని బలిగా అర్పించి ఆయన సమాధి చేయబడి తిరిగి లేస్తాడో అప్పుడు ఇంకా అనేకులు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించేటువంటి సందర్భము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. తర్వాత మనం ఇంకా ముందుకు చూస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణం గురించి మాట్లాడుతున్న మాట 25వ వచనంలో మనం చూస్తున్నాము. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకొనును అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో తన ప్రాణాన్ని ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఎవడైతే తన ప్రాణాన్ని పోగొట్టుకోవాలని ఆశపడుతున్నాడో తాను నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకుంటున్నాడు అనే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఈ లోకంలో దేవుని బిడ్డలుగా మనము మన ప్రాణం విషయంలో మరి భీతి చెందవలసిన లేదా భయపడవలసిన అవసరం లేదు. నేను చనిపోతానేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకొరకంటే మనము ఈ లోకంలో మన కొరకు మనము ఏదో మనం కాపాడుకోవాలి, బ్రతకాలనేది కాదు. కానీ మరి నేను బ్రతికిన ప్రభు కొరకే, మరి చనిపోయిన ప్రభు కొరకే అన్నట్టుగా జీవిస్తే నువ్వు నిశ్చయంగా దేవుని చేత దీవించబడతావు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి నిత్య జీవం కొరకు మనము మరి ఈ యొక్క ప్రాణాన్ని మరి మనము త్యాగం చేసిన నిత్య జీవం పొందగలుగుతాము. మనము నిత్య జీవంలో మరి ఉంటామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 26వ వచనంలో చూసినప్పుడు, ఒకడు నన్ను సేవించిన నన్ను వెంబడించవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని ఘనపరచును. అంటే ప్రభువైన యేసుక్రీస్తును ఎవరైతే నమ్మి విశ్వసిస్తూ ఆయనను సేవిస్తూ ఆయనను వెంబడిస్తారో వారిని తండ్రి అయిన దేవుడు ఘనపరుస్తాడనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తుని ఘనపరిచిన దేవుడు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన వారిని కూడా ఘనపరచువాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తుంటున్నాము. 27వ వచనం, ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? ప్రాణం కలవరపడుచున్నప్పుడు తండ్రి నీ చిత్తం అయితే ఈ యొక్క పాత్రను లేకపోతే ఈ పరిస్థితిని ఈ సమయాన్ని ఈ తటస్థించకుండా దీన్ని దూరపరచుమన్నట్టుగా ఆయన మాట్లాడుతూ మళ్ళీ వెంటనే ఆయన నా ఇష్ట ప్రకారం కాదు మీ చిత్తమే జరిగించు అని మరి అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుగా చూస్తున్నాము. తండ్రి నీ నామం మహిమపరచుమని చెప్పినప్పుడు నిజంగా తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పట్ల ఆయన నామాన్ని మహిమపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 29వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి అక్కడ నిలుచుండి వినిన జన సమూహము ఉరిమేను అని, అంటే తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుతో మాట్లాడినప్పుడు వారు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అంటే ఆయన ఉరిమేను అంటున్నారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని స్వరాన్ని విన్నప్పుడు మీరు ఏమనుకుంటున్నారు అంటే ఉరుము వచ్చిందని అనుకుంటున్నారు. కానీ ఆ స్వరము మీ కొరకే అని ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాము. ఆ మాట మరి 30వ వచనం, అందుకు యేసు ఈ శబ్దం నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. నిజంగా దేవుడు తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ శబ్దము ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు కాదు, మరి అక్కడున్న మనుషుల కొరకే వచ్చెను అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేయబడుతున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మనం ఇంకా ముందుకు వెళ్దాం త్వరగా. ఇక్కడ చూసినట్లయితే 31వ వచనంలో, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నిజంగా ఈ తీర్పు జరుగుతున్నప్పుడు మరి ఈ లోకమునకు ఈ లోకాధికారికి తీర్పు జరుగుతుంది
అది తండ్రి అయిన దేవుడు తీర్పు తీర్చబడిన ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాము. కాబట్టి ఆ తీర్పులో ఎవరైతే నిలిచి ఉంటారో, ఎవరైతే తండ్రి అయిన దేవుని చేత ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తీర్పు పొందుతారో వారందరినీ మరి వారి వారి సమయాన్ని బట్టి, వారు చేసిన క్రియలను బట్టి, వారు చేసిన పనులన్నిటిని బట్టి వారు తీర్పు పొందుతారనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. తర్వాత 32, 33 వచనాలను, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన అందరినీ నా యుద్ధకు ఆకర్షించుకుందని చెప్పాను. తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పుట వింటిమి. మనిషి కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనిషి కుమారుడు ఈయన ఎవరని ఆయన అడిగిరి. మనిషి కుమారుడు ఈ భూమి మీద ఎల్లప్పుడూ ఉంటాడనే విషయాన్ని మేము విన్నాం. అయితే మరి మనిషి కుమారుడు పరలోకమునకు వెత్తబడతాడని నువ్వు చెప్తున్నావేంటి అనే విషయాన్ని ఆయనను ప్రశ్నిస్తూ ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాము. అయితే మనిషి కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని, ఆయన ప్రవక్త అని, ఆయన లోకరక్షకుడు అనే విషయాన్ని వారు గ్రహించలేక, యూదులైన వారు గ్రహించలేకపోయారు. కాబట్టి వారు ఆ మాటల విషయంలో వారు తడబడుతూ కలవరపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ విషయంలో ఏమాత్రం కూడా కలవరపడము లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేయబడుతున్నాము. 35, 36 వచనాలు, అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడు ఎరుగడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వెలుగుగా ఉన్నాడు. ఆ వెలుగు ఉండగానే ఆ వెలుగులోనే మీరు నడుచుకునుడి, ఆ వెలుగును వెంబడించుడి, ఆ వెలుగులో నడుచుకోండి. ఒకవేళ వెలుగులో మీరు నడుచుకోకపోతే, చీకటిలో నడుచుకుంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఆ విషయం మీకు తెలియదు. కాబట్టి చీకటి అనేది లోకానికి సాదృశ్యంగా, వెలుగు అనేది ప్రభువైన యేసుక్రీస్తుకును పరలోకానికి సాదృశ్యంగా ఉంటుంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వెలుగుగాను ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడే ఆయనను వెంబడించాలి, ఆయనను ఆకర్షించాలి, ఆయన ఎందుకు రావాలి, ఆయన నమ్మి విశ్వసించాలని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఒకవేళ చీకటిని మీరు ప్రేమిస్తే, లోకాన్ని మీరు ప్రేమిస్తే, లోకానుసారంగా మీరు జీవిస్తే అది మీకు ఆశీర్వాదకరంగా ఉండదు. మీరు చీకటిని వెంబడించిన వారుగా, మరి ఈ యొక్క లోకాన్ని ప్రేమించిన వారుగా ఉంటారు. కాబట్టి అది దేవుని ప్రేమను మీరు పొందలేరు, దేవుని మీరు ప్రేమించలేరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. 36లో చూసినప్పుడు, మీరు వెలుగు సంబంధంలో అగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను. వెలుగు సంబంధుల వల్లే వెలుగునందు విశ్వాసం ఉంచాలి. వెలుగు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని వెలుగునందు మనం విశ్వాసం ఉంచాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మరి విషయంలో మనం చూసినప్పుడు ద విజ్డమ్ ఆఫ్ ది గ్రీక్స్ అనే విషయాన్ని మనం గమనించినప్పుడు, క్రైస్ట్ సఫరింగ్ ప్రెడిక్ట్స్ అనేది, అదే రీతిగా ద ఫోటోల్ విట్నెస్ ఆఫ్ ది ఫాదర్ అనే విషయాన్ని కూడా ఈ లేఖనాల్లో మనం గమనిస్తూ వచ్చాము. మరి సాతాను డిఫీటెడ్ ప్రొఫెసైజ్డ్ అనే ప్రవచనాన్ని సాతాను డిఫీట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. క్రైస్ట్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అనే విషయాన్ని మనం ఇందులో గమనించాము. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రభు ఈ లోకానికి అంతటికి కూడా ఆయన వెలుగుగా ఉన్నాడు అనే విషయాన్ని గమనిస్తూ, వెలుగును వెంబడిస్తూ, వెలుగునందు విశ్వాసం ఉంచుతూ ప్రభును వెంబడించాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తూ మనం ముందు కొనసాగుదాము. మరొక సందర్భాన్ని మనం గమనిద్దాము. మరొక సందర్భం ఏంటంటే డిస్కస్ ఆన్ అన్బిలీఫ్, అంటే అవిశ్వాసం గూర్చి, అపనమ్మకం గూర్చి ఆయన మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తాం. అదే యోహాను సువార్త 12వ అధ్యాయం 37 నుంచి మరి 50వ వచనం వరకు మనము చూస్తూ ఉంటున్నాము. ఒకసారి మనం అది గమనిద్దాం. చూడండి, 37 నుంచి 50 వరకు చూసినప్పుడు, యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. ప్రభువా, నా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహు ఎవరికి బయలుపరచబడెను
అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరును. నెరవేరునట్లు ఇది జరిగెను. నెరవేరునట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు వారు నమ్మలేకపోయి ఏలైనగా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలగజేసి వారి హృదయాన్ని కఠినపరచెను అని యెషయా మరొక చోట చెప్పాను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి మాటలు చెప్పాను. ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పుని అంతటా యేసు బిగ్గరగా ఇట్లనెను, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాటలు విని వాటిని గైకొని ఉండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఎలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు. నేను ఏమనవలనో ఏం మాట్లాడవలను దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి ప్రియులారా, ఈ యొక్క మూడవ సందర్భాన్ని ఈ యొక్క దినాన మూడవ పాయింట్ లో మనం చూస్తున్నప్పుడు ఈ మూడవ పాయింట్ లో డిస్కర్స్ ఆన్ ది అన్బిలీఫ్ అనే విషయాన్ని మనం గమనిస్తూ ఇక్కడ మనం చూసినప్పుడు డిస్కోర్స్ ఆన్ అన్బిలీఫ్ అనే విషయాన్ని లేదా ద జీసస్ కంటిన్యూ ఇన్ దేర్ అన్బిలీఫ్ అంటే వారి యొక్క అవిశ్వాసాన్ని వారు కంటిన్యూ చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అయితే ఇందులో మరి ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలో కొన్ని విషయాలు ఎన్లైట్ గా మరి ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నది ఏంటంటే, మొట్టమొదటిది ఆధ్యాత్మికమైన గురుడితనం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆధ్యాత్మికమైన గురుడితనం గురించి మాట్లాడుతున్నాడు. అదే రీతిగా మరి మోరల్ కౌవర్డీస్ ఆఫ్ ది రూలర్స్ అంటే ఈ అధికారులు మరి వారు ప్రభువును నమ్మి విశ్వసించి మరి ప్రభునందు విశ్వాసం ఉంచే దాని గురించి వారు మాట్లాడుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత మనము గమనిస్తున్నప్పుడు వర్డ్ ద స్టాండర్డ్ అంటే దేవుని వాక్యం అనేది అది స్థిరమైనదిగా ఉంది అనే విషయాన్ని ఇందులో జ్ఞాపకం చేయబడుతున్నాం. మొట్టమొదటిగా మనం ధ్యానిస్తున్న విషయం ఏంటంటే స్పిరిచువల్ బ్లైండ్నెస్ అంటే ఆత్మీయ గురుడితనం గురించి ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆత్మీయ గురుడితనము అంటే ఇక్కడ ప్రభువును మరి ఆయన వెలుగై ఉన్నాడు, ఆ వెలుగును చూడలేక అనేక మంది ఆత్మీయ గురుడితనాన్ని వారు కలిగి ఉన్నట్టుగా జ్ఞాపకం చేయబడుతుంటున్నాము. ఆ విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు
మరి యొక్క 37 నుంచి మరి కొన్ని వచనాలు మనం గమనించినప్పుడు ఆత్మీయ గురుడితనం గురించి మరి స్వస్థత గురించి కూడా అందులో చెప్పబడుతూ ఉంటున్నది. మరి 40వ వచనం వరకు కూడా ఆ యొక్క ఆత్మీయ గురుడితనము, అదే రీతిగా ఆ స్వస్థతను గురించి కూడా మాట్లాడుతున్న విషయాన్ని మనం చూస్తున్నాం. అందుకు ప్రవక్త అనే విషయం మాట్లాడిన ప్రవచనాన్ని కూడా అక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ చూసినట్లయితే ప్రభువ మా వర్తమానము నమ్మిన వాడెవడు, ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగేను అనే విషయాన్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాము. ఇందుచేత వారు నమ్మలేకపోయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఏదైనా వారు కనులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థత పడకుండానట్లు ఆయన వారి కనులకు అంధత్వమును కలగజేసి వారి హృదయమును కఠినపరిచెను అనే మాట మనం చూస్తున్నాం. అంటే ప్రభువును నమ్మి విశ్వసించుకున్నట్లుగా, వారు ప్రభువును చూడకున్నట్లుగా వారి హృదయాలు, వారి మనసు కఠినత్వంతో ఉన్నాయనే విషయాన్ని మొదటిగానే ప్రవక్తని యెషయా ద్వారా ప్రవచించబడిన రీతిగానే వారు వెలుగును చూడలేకపోయారు, వెలుగును వెంబడించలేకపోయారు, వెలుగును విశ్వసించలేకపోయారు. అందును బట్టి వారికి మరి ఆత్మీయ గురుడితనం అనేది కలిగి ఉన్నట్టుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాము. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుణ్ణి చూడాలనే ఆశ కలిగి ఉండాలి, దేవుణ్ణి వెంబడించాలనే ఆశ కలిగి ఉండాలి. ఎందుకంటే వెలుగును ఎప్పుడైతే మనం చూస్తామో ఆ వెలుగు మనల్ని మరి నడిపిస్తుంది. ఆ వెలుగు మనల్ని నడిపించి వెలుగు మార్గంలో, నీతి మార్గంలో, సత్య మార్గంలో నడిపిస్తుంది. కాబట్టి వెలుగును చూడాలని, వెలుగును నమ్మాలని, వెలుగును విశ్వసించాలని, మన యొక్క ఆత్మీయ మరి జీవితాన్ని బలపరుచుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే అనేక మంది ఆత్మీయ గురుడితనాన్ని కలిగిన సందర్భాన్ని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆత్మీయ గురుడితనము ఒకవేళ మీలో ఎవరికైనా ఉంటే ఆ యొక్క ఆత్మీయ గురుడితనం అనేది తీసివేసుకుని మరి ఆత్మీయంగా మీరు వెలిగించబడాలి, వెలుగును చూడాలి, వెలుగును నమ్మాలి, వెలుగును విశ్వసించాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా దేవుడు మీకు సహాయం చేయాలని ఆశపడుతున్నాను. అయితే 42వ వచనం నుండి కొన్ని మాటలు మనం చూసినట్లయితే అక్కడ మరి వారికి మాదిరికరంగా ఉంటున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఆయనను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచని గాని సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొన లేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించినట్టుగా మనం చూస్తున్నాం. అధికారులలో చాలా మంది ప్రభునందు విశ్వాసం ఉంచారు, ప్రభును చూచారు, ప్రభునందు విశ్వాసం ఉంచారు. కానీ ప్రభును చూచి ప్రభునందు విశ్వాసం ఉంచిన అధికారులు వారు మరి లోకానికి భయపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. లోకానికి భయపడుతూ లోకానుసారంగా వారు ఆందోళన చెందుతున్నట్టుగా చూస్తున్నాం. అంటే ఇక్కడ దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అధికారులు ఆశపడుతున్నట్టుగా, ఆశిస్తున్నట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలుగా నీవు, నేను, మనము ఏ విధంగా ఉండాలంటే మరి అధికారుల మెప్పు కంటే దేవుని మెప్పును కోరుకునే దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా మనం ఉండాలి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలని ఆయన తెలియజేస్తూ ఉంటున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. తర్వాత మాటలు మనం చూస్తున్నప్పుడు 44వ వచనంలో మనం గమనిస్తే, అంతటా యేసు బిగ్గరగా ఇట్లనెను, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుతున్నాడు. తర్వాత మాటలో కూడా మనం చూసినప్పుడు, నన్ను చూచువాడు నన్ను పంపిన వాడిని చూచుచున్నాడు. ఇక్కడ చూడండి, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుతున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన తండ్రిని చూస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును చూచినప్పుడు తండ్రి అయిన దేవుని చూచిన వారిగా ఉంటున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచిన వారుగా ఉంటున్నారు అనే సత్యాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దాం త్వరగా. మరి 46, 47 వచనాల్లో చూసినప్పుడు, నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమును వెలుగుగా వచ్చినాను. నా యందు విశ్వాసం ఉంచేవాడు చీకటిలో ఉండకుండానట్లు, చీకటిని వెంబడించుకున్నట్టు
లేకుంటే లోకమును లోకానుసారమైన జీవితం జీవించకూడనట్లుగా, లోకాన్ని వెంబడించకూడనట్లుగా నన్ను వెంబడించే విధంగా, నా యందు విశ్వాసం ఉంచే విధంగా నేను ప్రతి వారిని కూడా పురుకొల్పాలని ఆశపడుతున్నానని ప్రభు తెలియజేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రం కాకుండా దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు నేను తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ తీర్పు తీర్చేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన గురించి తెలియచేయడానికి వచ్చాననే మాటను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. 47లో ఎవడైనాను నా మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకానికి తీర్పు తీర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రాలేదు, కానీ లోకాన్ని ప్రేమించడానికి, లోకాన్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్టుగా, లేదా నిన్ను నన్ను మనము, లోకం అంటే ఎవరో కాదు, నీవు నేను మనమే, కాబట్టి మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. తర్వాత మనం ఇంకా ముందుకు గమనిస్తున్నప్పుడు 48-49 వచనాల్లో చూసినట్లయితే, నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు, నేను చెప్పిన మాటయే అంత దినము అందు వానికి తీర్పు తీర్చును. అంటే తీర్పు తీర్చేవాడు ఒకడు ఉన్నాడు. ఆ తీర్పు ఏ విధంగా జరుగుతుందంటే, నేను ఆ యొక్క వ్యక్తి గురించి ఏ విధంగా అయితే తండ్రి అయిన దేవునికి తెలియచేస్తానో ఆ మాటను బట్టి అతనికి తీర్పు తీర్చబడుతుంది అనే విషయాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తాను. అంటే ఎవడు అనేకుల ఎదుట నన్ను గురించి ఒప్పుకుంటాడో నేను వాని నా తల్లి ఎదుట ఒప్పుకుంటానని యేసు ప్రభు అంటున్నాడు. ఎవడు అనేకుల ఎదుట నన్ను ఎరగనంటాడో నేను కూడా నా తండ్రి ఎదుట వాడిని ఎరగను అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నట్టుగా చూస్తున్నాము. 49-50 వచనాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. 49-50 వచనాలు మనం చూసినట్లయితే వర్డ్ ద స్టాండర్డ్ అనే విషయాన్ని, అంటే వాక్యము ఎంత స్థిరమైందో, మరి మాట ఎంత స్థిరమైందో జ్ఞాపకం చేయబడుతుంది. 49-50 వచనాలు చదువుదాం. ఏలయనగా నా అంతటా నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలనో ఏమి మాట్లాడవలనో దాని గురించి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఈ లోకములకు వచ్చాను. ఈ లోకములో ఉన్నప్పుడు నేను ఏం మాట్లాడాలో ఏం చేయాలో అవన్నీ కూడా నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞాపించున్నాడు, నాకు తెలియచేస్తున్నాడు. ఆయన మాటలే నేను మాట్లాడుతున్నాను. నా సొంతంగా, నా వ్యక్తిగతంగా నేను ఏది కూడా మాట్లాడడం లేదు. ప్రభువైన అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని మాటలే మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞ నిత్య జీవము, అది మనకు నిత్య జీవాన్ని ఇచ్చేదిగా. ఆయన మాట వింటే చాలు మనకు నిత్య జీవం అనేది కలుగుతుంది అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. నేను చెప్పిన సంగతులు తండ్రి నాతో ఏవైతే చెప్పాడో, తండ్రి ఏదైతే నాకు ఆజ్ఞాపించాడో వాటిని నేను మీకు తెలియచేస్తున్నానని ఆయన తెలియచేస్తూ వచ్చారు. ఆ రీతిగా దేవుడు ఏదైతే మరి కుమారుడైన యేసుక్రీస్తుకు తెలియచేశాడో, కుమారుడైన యేసుక్రీస్తు కూడా అదే మనతో మాట్లాడినాడని మన సత్యాన్ని మనం గమనిస్తూ ఈ యొక్క డిస్కర్స్ ఆఫ్ అన్బిలీఫ్, అంటే అవిశ్వాసము, అపనమ్మకము ఉంటున్న మనుషులు ఏ రీతిగా ఉంటారో, వారు ఏ రీతిగా ఉండి చీకట్లో నడుచుకుంటున్నారో వారిని గురించి మాట్లాడుతూ వారిని హెచ్చరిస్తూ, విశ్వసించిన వారు వెలుగును వెంబడిస్తూ వెలుగులో ఉంటున్నారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మరి దేవుని బిడ్డలుగా మనం ఉండడానికి దేవుడు సహాయం చేయను గాక. తర్వాత విషయాన్ని మనం త్వరగా మరి చూస్తూ ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, దేవుని వాక్యంలో ఉండి ద ప్రాఫెసీ ఆఫ్ కమింగ్ ట్రాజడీస్, ద ప్రాఫెసీ ఆఫ్ కమింగ్ ట్రాజడీస్ అనే విషయాన్ని మనం గమనిద్దాం. ద కమింగ్ ఆఫ్ ది ప్రాఫెసీ ఆఫ్ కమింగ్ ట్రాజడీస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది మార్క్స్ వార్త 13వ అధ్యాయము 1 నుంచి 13 వరకు మనం చూద్దాం. మార్క్స్ వార్త 13వ అధ్యాయము 1 నుంచి 13 వచనాల వరకు మనము చూసినట్లయితే, మార్క్స్ వార్త 13 1 నుంచి 13 వరకు మనం చదువుకున్నాం. ఆయన దేవాలయంలో నుండి వెలుచుండగా ఆయన శిష్యులలో
ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా ఈ రాళ్ళు ఎలాంటివో ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనెను. అందుకు యేసు ఈ గొప్ప కట్టడములు చూచున్నావే, రాతి మీద రాయి ఒకటి కూడా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను. ఆయన దేవాలయం ఎదుట ఒలివల కొండ మీద కూర్చుని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అను వారు ఆయనను చూచి ఇవి ఎప్పుడు జరుగును, ఇవన్నీ నెరవేరబో కాలమును ఏ గుర్తుకు కలుగును, అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడగగా యేసు వారితో ఈ విధంగా చెప్పసాగాను. ఎవడును మిమ్మల్ని మోసపుచ్చుకున్నట్టుగా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు. మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినున్నప్పుడు కలవరపడకుడి, ఇవి జరగవలసినవే కాని అంతము వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము. మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మల్ని సమాజ మందిరములలో కొట్టించెదరు. వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబడెదరు. సకల జనులకు స్వార్థ ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోబడినప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేది ఇయ్యబడెను అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. సహోదరుడు సహోదరుణ్ణి తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగింతుడు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇందులో మనము చూస్తున్న ఈ సందర్భాల్లో మొదటిగా మనం చూసాము ద విడోస్ ఆఫరింగ్ అని చూస్తూ వచ్చాము. రెండవది మరి ద విజిట్ ఆఫ్ ది గ్రీక్స్ అనే మాటను మరి ఆ సందర్భాన్ని చూసాము. మూడవది డిస్కస్ ఆఫ్ అన్బిలీఫ్ అని చూసాము. మరి ఇప్పుడు నాలుగవదిగా ప్రాఫెసీ ఆఫ్ కమింగ్ యాజ్ ఇట్ ఈస్ అనే సత్యాన్ని మనం గమనించబోతున్నాం. అంటే ప్రవచనమును గూర్చి, ఆ ప్రవచన నెరవేర్పును గూర్చి మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రం కాకుండా సైన్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ద ఏజ్, అంటే మరి యుగాంతమందు జరగబోయే దాని గురించి ఇక్కడ తెలియజేస్తున్న సందర్భాలను మనం చూస్తున్నాం. యుగాంతమందు జరగబోయే దాని గురించి మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం. యుగాంతమందు ఏం జరగబోతుంది, మరి ఈ లోకము ఏమైపోతుంది అనే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులు ఆయనను ఏకాంతంగా తీసుకొని వెళ్లి ఏకాంతముగా ఆయనను అడిగినప్పుడు ఆయన అనేక విషయాలు వారితో పంచుకున్నట్టుగా చూస్తున్నాము. దేవాలయం గురించి ఆయనను ప్రశ్నించారు. దేవాలయం గురించి ఆయనను ప్రశ్నించినప్పుడు ఆ దేవాలయము మరి ఏ విధంగా ఉంది, గొప్ప కట్టడమైన దేవాలయము, గొప్ప రాళ్ల చేత నిర్మించబడిన దేవాలయము, అది పడద్రోయబడుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఆ యొక్క మందిరం గొప్ప కట్టడంగా, గొప్ప వ్యక్తిగా పిలువబడుతున్న వ్యక్తులు కావచ్చు, వారు గొప్ప వ్యక్తులుగా పేరు ప్రఖ్యాతులు కలిగిన వారుగా ఉండవచ్చు, కానీ వారు ఒక దినాన పడిపోతారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. గొప్ప బిల్డింగ్లు, గొప్ప మరి కట్టడముల చేత కట్టబడినవన్నీ కూడా
మరి చరిత్రలో నిలిచిపోయినటువంటి కట్టడలు కూడా అవన్నీ కూడా కూలిపోతాయి, అవి స్థిరంగా ఉండవు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాం. అంత మాత్రం కాకుండా మరి ఆయన వారితో మాట్లాడుతూ ఇంకా కొన్ని విషయాలు వారికి తెలియజేస్తాడు. ఇవన్నీ కూడా మరి జరగడానికి సూచనలు ఏంటి లేదా గుర్తేంటి అని అడిగినప్పుడు యేసు ప్రభు వారికి మరి తన శిష్యులకు చాలా చక్కగా ఉపమానం చేత ఆ సూచనలు వారికి తెలియచేసినట్టుగా మనం చూస్తున్నాము. అవి జరగవలసిన విషయాలను కూడా వారికి తెలియచేసినట్టుగా చూస్తున్నాం. యుద్ధములు జరుగుతాయి, భూకంపములు వస్తాయి, కరువులు వస్తాయి, అదే రీతిగా జనం మీదకి జనము లేస్తారు, రాజ్యం మీదకి రాజ్యము లేస్తుంది, అక్కడక్కడ భూకంపములు కరువులు జరుగుతాయి, వేదనలకు ప్రారంభం అనేది జరుగుతుంది అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసినట్టుగా చూస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు మరి దేవుని బిడ్డలుగా మీరేం చేయాలనే విషయాన్ని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. మీరేం చేయాల్సిందంటే మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండుడి అంటే ఎందుకు జాగ్రత్తగా ఉండమంటారు అంటే మిమ్మును గూర్చి మీరే జాగ్రత్తగా ఉండండి, మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి అని ఎందుకంటారు అంటే అనేకులు వచ్చి మిమ్మును మోసగించెదరు, నా పేరట వచ్చారు, మరి మిమ్మల్ని మోసగిస్తారు, కాబట్టి జాగ్రత్త అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవాలని అంటే ఈ యొక్క లోకం యొక్క యుగాంతమందు లేదా ఈ లోకం యొక్క అంతమందు మరి ఇవన్నీ జరగడానికి ముందుగా లోకములో మొదటిగా సువార్త ప్రకటింపబడాలి. నశించిన ఆత్మలకు దేవుని యొక్క రక్షణ సువార్త, ఆయన యొక్క జనన మరణ పునరుత్థానముల యొక్క రెండవ రాకడ యొక్క సువార్త ప్రకటింపబడాలి. అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచాలనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. తర్వాత విషయం మనం చూస్తున్నప్పుడు వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పాలి అని మరి అధికారుల ముందు నిలవబడినప్పుడు, పెద్దల ఎదుట నిలవబడినప్పుడు ఏం చెప్పాలని మీరు చింతించాల్సిన అవసరం లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడే ఆ సమయంలో మీరు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలోనే మీకు ఇస్తాడు అనే విషయాన్ని కూడా అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి మనం సమాజ మందిరంలో పెద్దల ఎదుటకు అధికారుల ఎదుటకు వెళ్ళినప్పుడు మనం ఏ విషయంలో దిగులు పడకుండా దేవుడే పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తాడు అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రం కాకుండా అక్కడ మరి కుమారులు మరి కుమార్తెలు లేదా కుమారులు తండ్రుల విషయమై, తండ్రులు కుమారుల విషయమై అక్కడ తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ మాట ఒకసారి 12వ వచనంలో చూస్తే, సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగించుదురు, కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించున్నాడు. అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో ఇక్కడ మనం చూస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా జరుగు సమయంలో దేవుని బిడ్డగా నీవు ఏ విధంగా ఉండాలో దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. జాగ్రత్త కలిగి ఉండమని తెలియజేస్తున్నాడు. అంత మాత్రం కాకుండా నా నామం నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడదురు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. నా నామము నిమిత్తమై అనేకుల చేత అందరి చేత మీరు ద్వేషించబడతారు, అయితే అంతము వరకు ఎవరైతే సహిస్తారో వారి రక్షణ పొందుతారని యేసు ప్రభు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఎన్ని కరువులు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శోధనలు, ఎన్ని రోగాలు, ఎన్ని తెగుళ్ళు, ఎన్ని సమస్యలు వచ్చినా దేనికి భయపడక ప్రభునందు విశ్వాసం ఉంచి అంతం వరకు మనం సహిస్తూ ప్రభు యేసుక్రీస్తు మనకు అనుగ్రహించే రక్షణను మనం కలిగి ఉండాలని ప్రభు యేసు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనం ఇంకొక మాటను కూడా మనం చూద్దాం. 5వ మరి మాటను మనం చూద్దాం. ఇందులో మరి 4 పాయింట్లను మనం చూసాము. ఇప్పుడు 5వ పాయింట్ మనం చూద్దాం. ద డిస్కస్ ఆఫ్ సైన్స్ అండ్ కమింగ్ ఈవెంట్స్ అంటే రాబోయే మరి పరిస్థితులను గురించి, అదే రీతిగా జరగబోయే సూచనల గురించి మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త మరి 21వ అధ్యాయము 20 నుంచి 36 వరకు చూద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము, లూకా సువార్త 21, 20 నుంచి 36 వరకు. ద సైన్స్ అండ్ ద కమింగ్ ఈవెంట్స్. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదాయలో ఉండువారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను, పల్లెటూళ్ళలోని వారు
దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోదురు. అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోషల వలన కలవరపడును. జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదలింపబడును గనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను మేఘారుడై వచ్చుట చూతుడు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని తలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదని. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడండి, అవి చిగురించుట చూచి వసంతకాలము అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకొందురు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా నీ మీదికి ఉరి వచ్చుట రాకుండా మీ విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడని చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క 5వ పాయింట్ లో మనం చూసినప్పుడు డిస్కస్ ఆఫ్ సైన్స్ అండ్ కమింగ్ ఈవెంట్స్, అంటే రాబో యొక్క విషయాలను, అదే రీతిగా మరి అక్కడ జరుగుతున్న సూచనలు, జరగబోయే సూచనలు, రాబోయే మరి సందర్భాలు మరి మనము ఇక్కడ గమనిస్తున్నాము. ఆ యొక్క రాబోయే సందర్భాలు లేకపోతే ఆ సూచనలన్నిటిని కూడా మనము గమనిస్తున్నప్పుడు అనేక విషయాలు ఇందులో మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. అందులో చెప్పబడిన విషయాలు మనం గమనిస్తున్నట్లయితే మరి కొన్ని విషయాలు అందులో త్వరగా మనము జ్ఞాపకం చేసుకొని మరి ముందుకు సాగి వెళ్దాం. మరి ఈ యొక్క లేఖన భాగంలో మనం చూసిన సందర్భాలను 20వ వచనం నుండి చూసినప్పుడు అనేక విషయాలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. వాటిని ఒకసారి మనం గమనిస్తూ ముందుకు వెళ్దాం. ద డిస్ట్రక్షన్ ఆఫ్ ది జెరూసలేం అనే విషయాన్ని అక్కడ మనం చూసాం. 21వ అధ్యాయము 20 నుంచి 26 వచనాల్లో 20వ మరి వచనంలో చూసినప్పుడు ద డిస్ట్రక్షన్ ఆఫ్ ది జెరూసలేం అనే విషయాన్ని మనం అక్కడ గమనిస్తున్నాం. ఒకసారి అది మనం చదువుతూ ముందుకు వెళ్దాం. యెరూషలేము దండ్ల చేత చుట్టబడును, మీరు చూసినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అంటే యెరూషలేము మరి యొక్క సైన్యము చేత
మనుషుల చేత అది చుట్టబడినప్పుడు, మరి ఆ యొక్క సైన్యం చేత ఎన్క్యాంప్ చేయబడినప్పుడు, దండ్ల చేత దాన్ని చుట్టబడినప్పుడు, మరి దాని యొక్క యెరూషలేము యొక్క నాశనము సమీపించున్నదనే విషయాన్ని మీరు గమనించవచ్చు అని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. తర్వాత విషయాలు మనం చూస్తే యెరూషలేము విషయమై ప్రవచించిన ప్రవచనము అనేది కూడా నెరవేర్చబడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రం కాకుండా అక్కడ మరి అనేక విషయాలు మనం గమనిస్తున్నప్పుడు ఇక కొన్ని విషయాలు ప్రభు రాకడలో జరిగే మరి సందర్భాలు జ్ఞాపకం చేస్తూ మరి 22వ వచనంలో లేఖనములు రాయబడినవి అన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు అంటున్నాడు. ప్రతిదండన దినములు అంటే ప్రతి ఒక్కరికి దండన విధించే ప్రతిదండన దినములు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ప్రతిదండన దినములలో ఎవరు ఏ విధంగా ఉండాలి, ఎవరు ఏ విధంగా ఉండకూడదు అనే విషయాలు కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అయితే ఆ దినములలో గర్భిణీలకు పాలించే వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బంది, ఈ ప్రజల మీద కోపమును వచ్చునంటాడు. అంటే ఆ ప్రతిదండన దినాల్లో గర్భిణీ స్త్రీలకు శ్రమనంట, భూమి మీద ఉన్న వారి మీదకి దేవుని యొక్క మరి ఉగ్రత వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది. తర్వాత అనేకులు కత్తివాత కూలుదురు అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాము. తర్వాత విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు అన్యజనుల కాలంలో సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్య జనముల చేత త్రొక్కబడును. అంటే యెరూషలేము మరి ఆ యొక్క నాశనం కావడానికి ముందుగా, యెరూషలేము మరి పూర్తిగా నాశనం కావడానికి ముందుగా వారు యెరూషలేము అన్యజనులు యెరూషలేమును తొక్కుతారు, లేదా యెరూషలేమును వారు మరి అపవిత్రపరుస్తారు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి యెరూషలేమును అపవిత్రపరిచినప్పుడు మరి అక్కడ ఇవన్నీ కూడా యెరూషలేము యొక్క నాశనం గురించి మరి జ్ఞాపకం చేయబడుతున్నాం. సూర్యచంద్ర నక్షత్రాదులు కూడా, భూమి మీద సముద్ర తరంగముల ఘోష, ఇవన్నీ కూడా అక్కడ మరి ఉంటున్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ జనములకు శ్రమయు కలుగును అంటున్నాడు. అంటే సూర్యచంద్ర నక్షత్రాదులు తర్వాత వాటికి జరగబోయే విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. నక్షత్రముల సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. అంటే సూర్యుని చూసి, చంద్రుని చూసి, నక్షత్రాలను చూసి, ఆకాశంలో జరుగుతున్న వాటన్నిటిని చూసి ప్రజలు మరి భయపడుతున్నప్పుడు, వారికి వాటి సూచనలను చూసినప్పుడు వారికి ఏదో వింత జరుగుతుంది, వారికి ఏదో జరగబోతుంది అని చూసినప్పుడు వారు చూసి వారిని నమ్మితే వారికి శ్రమ అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆకాశంలో జరుగుతున్న మార్పులను చూసి కలవరం చెందకూడదు అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. తర్వాత విషయాన్ని మనం త్వరగా ముందుకు వెళ్దాము. 25వ వచనం నుండి మనం చూసినప్పుడు సైన్స్ అంటే సూచనలు, సైన్స్ ప్రెసిడింగ్ ద అడ్వెంట్ ఆఫ్ క్రైస్ట్, అంటే క్రీస్తుని గురించి మరి ఈ యొక్క సూచనలు మనకు తెలియచేయబడుతున్నట్టుగా 25వ వచనం నుండి మనం చూస్తున్నాం. 25వ వచనం నుండి అవి చూసాము. తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్తున్నప్పుడు 29వ వచనం నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. చూడండి 29. మరి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకొందురు కదా. అటువలనే మీరు ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు దేవుని రాజ్యము సమీపమగునని మాయనని తెలుసుకోండి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలే మాత్రమును గతింపవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించిన విషయంలో చూస్తే ద పారబుల్ ఆఫ్ ది ఫిగ్ ట్రీ అనే విషయాన్ని కూడా అక్కడ చూస్తున్నాము. ఆ యొక్క అంజూరపు చెట్టు ఇంకా ఇతర చెట్లు అన్ని కూడా అక్కడ ఉన్నట్టుగా చూస్తున్నాము. మరి ఇతర వృక్షాలు ఉన్నట్టుగా చూస్తున్నాము. అక్కడ అంజూరపు చెట్టు మరి చిగురించినప్పుడు, చెట్లన్నీ చిగురించినప్పుడు మరి ప్రభు యొక్క రాకడ అనేది సమీపిస్తుంది అనే విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాము. ఆయన రాకడలో జరిగే వింతలు విశేషాలను గురించి అక్కడ చెప్పబడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. మరి అక్కడ చూసినట్లయితే మరి చక్కని మాట ఈ 32-33 వచనంలో, అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను.
అంటే జరగవలసినవన్నీ కూడా జరగక ముందే ఈ తరము గతించదు, ఈ ప్రజలు మరి గతించరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, మరి ఒకవేళ ఈ లోకము గతించినను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటలు మాత్రం ఏమాత్రం కూడా గతించవు అని 33వ వచనంలో, ఆకాశము భూమియు గతించిన గాని నా మాటలు ఏమాత్రము గతింపవు అనే విషయాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు స్పష్టంగా తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మరి లోకము గతించిన, పరిస్థితులు తారుమారైనా, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటలు అనేటివి స్థిరంగా ఉంటాయని ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత 34 నుంచి 36 వచనాలను మనము గమనించినట్లయితే, మరి ఆ యొక్క 32 నుంచి కూడా మనం గమనిస్తున్నప్పుడు వార్నింగ్స్ అని చూస్తున్నాము. తర్వాత ఈ యొక్క 34 నుంచి 36 వరకు చూద్దాము. ఇక్కడ చూసినట్లయితే అనేక మంది మనుషుల యొక్క హృదయాలు అనేటివి కలవరపరుచున్నాయి. కలవరపడుతూ వారు ఏం చేస్తున్నారు అంటే, వారు మరి తిండి వలనను, మత్తు వలనను, ఐక విచారముల వలనను వారు మరి కలవరపడుతున్నట్టుగా చూస్తున్నాము. అంత మాత్రం కాకుండా వారు హృదయంలో మందముగా ఉన్నవి. వారు ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడుడి. ఎవరైతే కలవరపడుతూ ఆందోళన చెందుతున్నారో, మరి తిండి వలన, మత్తు వలన, ఏక విచారముల వలన మందముగా ఉంటున్నారో, వారు మత్తులుగా ఉంటే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుంది. కాబట్టి ఆ విధంగా ఉండకుండా మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆ దినము భూమి మీద అంతటా నివసించే వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటిని ఎల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడని చెప్పాను. చివరిగా ఆయన జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఇవన్నీ జరుగుతాయి, ఇవన్నీ సంభవిస్తాయి. అయితే తీర్పు దినమున ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆయన ఎదుట నిలబడకు ఒక శక్తి గల వారముగా అగునట్టుగా మీ మట్టుకు మీరు మెలకువ కలిగి ప్రార్థన చేస్తూ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు నమ్మకం ఉంచి ముందు కొనసాగాలని ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. మంచి ప్రియులారా, ఇంకా 6వ మాటలోనికి మనం 6వ పాయింట్లోనికి మనం వెళ్దాం. ఇంతవరకు 5 ధ్యానించాం. 6వ దానికి మనం వెళ్దాం. ద పారబుల్ ఆఫ్ ది 10 వర్జిన్స్ అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే ఈ పారబుల్ ఆఫ్ ది 10 వర్జిన్స్ అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే 10 మంది కన్యకలను గురించి చెప్పబడుతున్న మాట మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలను మనం చూసినట్లయితే 10 మంది కన్యకలు ఏ విధంగా ఉన్నారో ఆ సందర్భాన్ని మనము అక్కడ చూడబోతున్నాము. అయితే ఈ యొక్క 10 మంది కన్యకల గురించి మనకు బాగా తెలిసిన విషయమే. అయినా నేను క్లుప్తంగా ఆ మాటలు జ్ఞాపకం చేస్తూ నేను త్వరగా ముందుకు వెళ్లాలని ఆశపడుతున్నాను. చూసినట్లయితే పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. పరలోక రాజ్యము 10 మంది పెళ్లి మరి దివిటీలు పట్టుకొని బయలుదేరిన 10 మంది కన్యకలను గురించి మరి సాదృశ్యంగా తెలియచేయబడుతున్నది. ఈ 10 మంది కన్యకల్లో ఒక 5 మంది బుద్ధిగల కన్యకలు, 5 మంది బుద్ధి లేని కన్యకలు ఉన్నట్టుగా చూస్తున్నాం. బుద్ధిగల వారు తమ సిద్ధపాటు కలిగిన వారుగా ఉంటున్నారు. ప్రభు రాకడలో వారు ఎత్తబడే విధంగా వారు బుద్ధి కలిగి ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు ప్రభు రాకడలో ప్రభు స్వరాన్ని వారు వినకుండా ఉన్నారు. మరి ప్రభు రానే వచ్చాడు, ఆ బుద్ధిగల వారిని తీసుకొని వెళ్ళాడు. మరి విడవబడిన ఈ యొక్క బుద్ధి లేని కన్యకలు వారు విడవబడి దేవుని ఉగ్రతకు గురైనట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం నిర్లక్ష్యంగా ఉంటే, మరి తిండి వలన, ఐక విచారములను మందముగా ఉన్నట్లయితే, మెలకువగా ఉండకుండా ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే ప్రభు రాకడ అనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి మనం మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ మరి బుద్ధిగల కన్యకల వలె ఎత్తబడే వారిగా ఉండాలి, కానీ బుద్ధి లేని కన్యకల వలె దేవుని ఉగ్రతకు గురయ్యే వారిగా ఉండకూడదని దేవుడు తన లేఖనం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని మనము బహు జాగ్రత్తగా గమనించాలి. ఈ యొక్క 12-13 వచనాలు చివరిగా మనం అందులో చూసినప్పుడు, అతడు మిమ్మును ఎరగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. చూడండి, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక ఆ దినము వచ్చే వరకు కూడా మీరు మెలకువగా ఉండుడి. ఒకవేళ ఆయన మరి మిమ్మల్ని ఎరగనని చెప్పే పరిస్థితి ఏర్పడుతుందేమో. కాబట్టి జాగ్రత్త సుమ. మిమ్మల్ని ఎరగననే విషయము ఆయన నోటి నుండి వస్తే ఇంకా మీ జీవితం అంతా కూడా వ్యర్థం అవుతుంది. కాబట్టి మిమ్మల్ని ఎరగను అనే మాట కాదు, కానీ మీరు నాతో రండి అని ఆయన మిమ్మల్ని తీసుకెళ్లే విధంగా, మీరు పరలోక రాజ్యానికి వారసులయ్యే విధంగా సిద్ధపడాలి. కానీ
బుద్ధిగల కనికల వల్ల సిద్ధపడాలి, కానీ మరి మత్తుతో మరి మందముతో ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఆ దినం ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు. కాబట్టి మీ మటుకు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడానికి కూడా ఆయన తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 7వ విషయాన్ని కూడా మనం గమనిద్దాం. చూడండి, ద పారబుల్ ఆఫ్ ది టాలెంట్స్. అంటే ఇందులోనే 14వ వచనం నుండి మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 25:14 నుంచి 30 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు అనేక విషయాలు అక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాయి. కానీ కొన్ని విషయాలు నేను మీకు త్వరగా జ్ఞాపకం చేసి ముగించాలని ఆశపడుతున్నాను. 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 25వ అధ్యాయము 14 నుంచి 30 వరకు మనం చూసినప్పుడు అక్కడ కొన్ని మాటలు తెలియచేయబడుతున్నాయి. ద పారబుల్ ఆఫ్ ది టాలెంట్స్ అంటే మరి వారి యొక్క తలాంతులను గూర్చి చెప్పబడుతున్న విషయాన్ని మనము చూస్తున్నాము. గమనిద్దాం. చూడండి, 14వ వచనము 15వ వచనం చదువుకుందాం. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. తన దాసులను వారికి తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకరికి 5 తలాంతులను, అతడు ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 2ను, ఒకరికి 1, ఎవని సామర్థ్యము చొప్పున ఎవని సామర్థ్యము చొప్పున వారికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. చాలు. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు ఇందులో ఈ 14 నుండి 30 వచనాల వరకు మనం చూస్తే ఇక్కడ చెప్పబడుతున్న ఉపమానం ఏంటంటే ద పారబుల్ ఆఫ్ ది టాలెంట్స్. అంటే మరి ఇక్కడ మనం చూసినప్పుడు తలాంతులను గురించి చెప్పబడుతుంది. నీకు ఎంత సామర్థ్యం ఉంది, నీకున్న తలాంతు ఎలాంటిది, మరి నిన్ను పరీక్షించుకొని ఆ తలాంతుల ప్రకారంగా ఉండాలని ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చి ఆయన దూరదేశమునకు ప్రయాణమై దేశాంతరం వెళ్ళినట్టుగా చూస్తున్నాము. ఆ సమయంలో మరి ఆయన వెళ్ళాడు, తిరిగి వచ్చినప్పుడు ఆ తలాంతులను మనం తీసుకోవడానికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాము. ఆ విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు 21వ వచనంలో చూస్తే, అతడు యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనుక అనేకమైన వాటి మీద నేను నియమించదనని నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. చూడండి, ఈ యొక్క 5, 2, 1 తలాంతులు ఇచ్చి వారు ఎవరు ఎంత మరి తిరిగి సంపాదించగలిగారో ఆ విషయాన్ని యజమానులు తెలుసుకొని మంచిగా సంపాదించిన వారిని చూసి, బల నమ్మకమైన మంచి దాసుడా, నీ యజమానుని యొక్క మరి ఇష్టాన్ని నువ్వు నెరవేర్చిన వ్యక్తిగా ఉన్నావు కాబట్టి నీ యజమానుని యొక్క సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పిన సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత 22వ వచనంలో మనం చూసినప్పుడు మరి 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులను అప్పగించుకుని అవియుగాక మరి 2 తలాంతులను నేను సంపాదించుకునని చెప్పాను. కాబట్టి ఇక్కడ 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి కూడా 2 తలాంతులు సంపాదించాడు. 5 తీసుకున్నవాడు 5కు ఇంకా 5 సంపాదించాడు. 2 తీసుకున్నవాడు 2కు ఇంకా 2 సంపాదించినట్టుగా చూస్తున్నాం. అంటే వీరు చురుకుగా ఉండి మరి తండ్రి యొక్క వ్యాపారాన్ని వారు చక్కగా నిర్వర్తించినట్టుగా చూస్తూ ఉంటున్నాము. అయితే 1 తలాంతు తీసుకున్న వ్యక్తి గురించి ఒకసారి మనము గమనిస్తూ ముందుకు వెళ్ళదాం. చూడండి, తర్వాత 1 తలాంతు తీసుకున్న వాడును వచ్చి, అయ్యా నువ్వు విత్తని చోట కోయని వాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవని కఠినుడవని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని ఇదిగో నీది నువ్వు తీసుకోనమని చెప్పాను. ఇక్కడ 1 తలాంతు తీసుకున్న వ్యక్తిని గురించి మనం చూసినప్పుడు అతడు ఎంత సోమరిగా, ఎంత మందముగా అతడు ఉంటున్నాడు మనం చూస్తున్నాము. తిండి వలనను, మత్తు వలన, నైహిక విచారముల వలనను మందముగా ఉన్నటువంటి సందర్భాన్ని ఈ 1 తలాంతు తీసుకున్న వ్యక్తి జీవితంలో కనబడుతూ ఉంటున్నది. అతడు నువ్వు విత్తని చోట కోయివాడను, మరి చల్లని చోట కూర్చువాడవును అని మరి ఆ యొక్క యజమాని గురించి మాట్లాడుతున్న మాట చూస్తున్నాం. అంటే చాలా మంది మరి ఆ యొక్క నిర్లక్ష్య వైఖరి కలిగి వారు సంపాదించలేక
బిజినెస్ జరిగించలేక వారు మరి సోమరిగా ఉండేవారు మాట్లాడే మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, మరి చక్కని అతని గురించి మాట్లాడుతున్న మాట 26వ వచనంలో, అందుకు అతని యజమానుడు వానిని చూసి, సోమరువైన చెడ్డ దాసుల, నేను విత్తని చోట పోయివాడను, చల్లని చోట పట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా. చూడండి, యేసు ప్రభు మరి ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. అంటే మరి యజమానుని ఏ రీతిగా అయితే ఈ వ్యక్తి సోమరువాడు ప్రశ్నించాడో, ఆ సోమరువాన్ని మరి ఆ యొక్క యజమానుడు కూడా ప్రశ్నిస్తున్నట్టుగా చూస్తున్నాము. కాబట్టి అప్పుడు అక్కడ యజమానుడు చెప్తున్న మాట 37వ వచనంలో, అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొక్క ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునని అతనితో చెప్పాను అనే మాట మనం చూస్తున్నాం. అంటే మరి నువ్వు వ్యాపారం చేయకుండా ఆ యొక్క తలాంతును వ్యర్థపరిచినావు, మరి నా ధనాన్ని కూడా నువ్వు వ్యర్థపరిచినావు, సమయాన్ని వ్యర్థపరిచినావు అని అతని గద్దిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. మరి ఇక చూసినప్పుడు 28, 29, 30 వచనాల్లో చూసినట్లయితే, ఆ తలాంతును వాని యుద్ధ నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యుద్ధ నుండి వానికి కలిగినదంతయు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఈ దాసుని వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండు కొరుకుటయో ఉండునని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ఒక్క తలాంతు ఎవడైతే సోమరిగా ఉండి దాన్ని మల్టిప్లై చేయలేకపోయాడో, ఆ తలాంతు తీసుకొని 10 తలాంతులు గలవానికి ఇచ్చి మరి అతన్ని మరి హెచ్చించినట్టుగా మనం చూస్తుంటున్నాము. అయితే ఈ సోమరిగా ఉంటున్న ఈ యొక్క ఒక్క తలాంతు తీసుకొని సోమరిగా జీవించిన వ్యక్తిని మరి ఆయన శపించినట్టుగా మనం చూస్తున్నాము. వాని వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి నువ్వు సోమరిగా ఉన్నట్లయితే, మరి నువ్వు నిద్రమత్తుగా ఉన్నట్లయితే, మందంగా ఉన్నట్లయితే, మరి నువ్వు నరకంలోనికి త్రోసివేయబడతావు, శిక్షకు గురవుతావు అనే విషయాన్ని జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం చురుకుగా జ్ఞానవంతులుగా ఉండాలి, కానీ సోమరులుగా ఉండకూడదు. మెలకువగా ప్రార్థించి ప్రభువుని ఎదుర్కొనే వారిగా ఉండాలి, కానీ మనము ఈ లోకానుసారంగా మందుమతులుగా ఉండకూడదని ప్రభు హెచ్చరిస్తూ ఉంటున్న సందర్భాన్ని జ్ఞాపకం చేయబడుతున్నాం. తర్వాత 8వది మనం చూసినట్లయితే, డిస్కస్ ఆన్ ది జడ్జ్మెంట్ డే, అంటే తీర్పు దినమును గురించి మాట్లాడుతున్న విషయాలు మనం చూస్తున్నాం. తీర్పు దినమును గురించి మాట్లాడుతున్న విషయాలు మత్తయి సువార్త అదే 25వ అధ్యాయం 31 నుంచి 46 వరకు త్వరగా మనం చూద్దాం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండెను. అప్పుడు సమస్త జనములను ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేక పిల్లలను నిలవబెట్టాను. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తల్లి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడని నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిని, దిగంబరనై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా ఎద్దకు వచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, అందుకు నీతిమంతులు ప్రవ్వా ఎప్పుడు మేము ఆకలి కొని ఉండుట, చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, తప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమై ఉండుట చూచి నేను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉంట చూసి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉంటే అయినను చెరసాల్లో ఉంటాయనను
చూసి నీ యొద్దకు వచ్చితమని ఆయనను అడిగేదరు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసిద్దరు గనుక నాకు చేసిద్దరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సందర్భంలో, ఈ యొక్క 8వ సందర్భంలో మనం చూసినప్పుడు ఆ యొక్క తీర్పు దినమును గురించి మాట్లాడుతూ అక్కడ తీర్పు దినాన జరిగే సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ, మనుష్య కుమారుడు మరి తన దూతలతో కూడా వచ్చినప్పుడు జరిగే సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆ సందర్భంలో గొర్రెలను మేకలను ఆ యొక్క యజమానుడు వేరుపరిచినట్టుగా చూస్తున్నాము. మేకల్లోండి గొర్రెలను వేరు చేసినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి మేకల్లోండి గొర్రెలను వేరుపరిచిన సందర్భాన్ని చూసినప్పుడు ఆ గొర్రెలు మరి ప్రత్యేకింపబడినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఎడమవైపున మేకలను, కుడివైపున గొర్రెలను ఉంచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోనుడని వారితో చెప్పినప్పుడు నిజంగా వారు ఆ యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రేమైన వారులారా, తండ్రి చేత మనం ఆశీర్వదింపబడిన వారిగా ఉండాలి. మనము గొర్రెల వలె తగ్గింపును కలిగి వినయమును విధేయతను కలిగిన వారిగా ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రం కాకుండా అక్కడ ఇంకొక మాట సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏంటి ఆ మాట సందర్భము అంటే, మనం ఇక్కడ గమనించినప్పుడు తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు పరలోక రాజ్యంలో వారు ప్రవేశించడానికి అర్హత కలిగిన వారుగా, గొర్రెలు స్వభావం కలిగిన వారుగా ఉన్నారు, వినయము విధేయత కలిగిన వారుగా ఉన్నారనే విషయాన్ని మనం గమనిస్తూ వచ్చాం. అయితే తర్వాత ఇంకొక మాట 35వ వచనంలో మనం చూసినప్పుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తెలియచేసిన మాటను మనం చూద్దాం. చూడండి. ఆకలి గొంటిని మరి నాకు ఆహారం పెడితే, నేను దాహమును గొంటిని మీరు నాకు దాహం ఇచ్చితే, నేను వస్త్రహీనైతే మీరు నాకు బట్టలు ఇచ్చితే, నేను చెరసాల్లో ఉంటుంది మీరు నన్ను చూడవచ్చుతే అనే మాట మరి యేసు ప్రభు అక్కడ ఉన్న వారితో తెలియచేసినప్పుడు వారందరూ అంటున్నారు, అనీతిమంతులైన వారందరూ అంటున్నారు, ఏమంటున్నారు అంటే, అయ్యా మేము ఎప్పుడు నీకు ఆహారం ఇచ్చితిమి, ఎప్పుడు మేము నీకు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు నువ్వు దిగబరువై ఇంట చూచి నీకు బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు నువ్వు చెరసాలలో ఉంట చూచి నీ ఎదుకు వచ్చి నిన్ను పరామర్శించితిమి అని అన్నప్పుడు నిజంగా ఇదిగో మిక్కిలి అల్పులైన వీరికి మీరు చేసినప్పుడు నాకు చేసినట్లే అని వారి గురించి తెలియచేసినట్టుగా చూస్తున్నాము. పరదేశులకు మనం చేసినప్పుడు, దిక్కులేని వారికి మనం సహాయం చేసినప్పుడు, అల్పులైన వారికి మనం సహాయం చేసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకి మనం సహాయం చేసిన వారిగా ఉంటాం. చూడండి, ఈ లోకంలో ప్రస్తుతం వచ్చిన ఈ యొక్క విపత్తును మనం చూసినప్పుడు, మరి ఈ యొక్క విపత్తులో, ఈ యొక్క లాక్డౌన్ లో మరి చాలా మంది మరి ఆహారం లేక అలమటిస్తూ ఉంటున్నారు. ఆహారం లేక, మరి తినడానికి తిండి లేక, ధరించడానికి వస్త్రములు లేక, నివసించడానికి గృహములైనటువంటి చాటు లేనటువంటి పరిస్థితులు అనేక మంది ఉంటున్నారు. అలాంటి వారికి మరి అవసరతలో ఉన్న వారికి మనం సహాయం చేస్తే అది ప్రభుకు చేసినట్టుగా ఉంటుందనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేయబడుతున్నాం. ఒకవేళ నువ్వు మరి చేయగలిగిన సామర్థ్యం ఉండి చేయకపోతే అది నీకు మరి శాపము అంటున్నాడు. కాబట్టి అలా కాకుండా చేయగలిగి ఉండి చేస్తే అది మీకు ఆశీర్వాదం అంటున్నాడు. కాబట్టి ప్రభుయ మీరు ఒకవేళ ఆ విధంగా చేస్తే అది వారికి కాదు మీరు చేసింది, అది ప్రభు అయిన యేసుక్రీస్తుకి మీరు చేశారు. ఆ యొక్క ప్రతిఫలం అనేది ఒక దినాన దేవుడు తిరిగి నీకు ఇస్తాడు అనే విషయాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చివరిగా ఆ మాటలు మనము మరి చూసినట్లయితే, మరి చివరి మాటలు మనం గమనించినప్పుడు 45-46 వచనాలు. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనాను మీరు ఇలాగూ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నారని వారితో అనను. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే అల్పులైన వారికి సహాయం చేయకుండా, అవసరతలో ఉన్న వారికి సహాయం చేయకుండా ఉంటారో వారు నిత్య నరకానికి వెళుతారు. ఎవరైతే సహాయం చేస్తారో వారు నిత్య జీవానికి వారసులు అవుతారు. నిత్య జీవానికి వారసులైన వారిని రండి, నా తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, నా తండ్రి రాజ్యంలో మీరు ఉండండి అని వారితో దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి నీతిమంతులు నిత్య జీవానికి పోవుదురు అనే మాట జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి నిత్య జీవానికి వెళ్తావా, నిత్య నరకానికి వెళ్తావా? నీ ఎదుట రెండు ఉన్నాయి, నిత్య జీవము నిత్య నరకం ఉంది. ఈ రెండిట్లో ఏది నీకు కావాలో నీవే ఎంచుకోమని ఆయన
తెలియజేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎంచుకుంటూ ముందు కొనసాగాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. చివరిగా ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 22:1-6 జ్ఞాపకం చేసుకొని నేటి ఈ కార్యక్రమాన్ని మనము ముగింపులోకి వెళ్దాం. చూడండి, లూకా సువార్త పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడి కనుక ఆయనను ఎలాగూ చంపుదమని ఉపాయము వెదుకుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించను. కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగించవచ్చునో దాన్ని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమీయ సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెతుకుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ప్రభునందు ప్రియమైన వారులారా, పస్కా పండుగకు ముందు మరి అక్కడ జరుగుతున్న సందర్భాన్ని మనం చూస్తే, పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ ఆ సందర్భంలో ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలైన వారందరూ అక్కడ ఉన్నారు. వారందరికీ భయపడి వారందరూ మరి ఎలా ఉన్నారంటే ప్రజలకు భయపడుతున్నారు. ప్రధాన యాజకులు, శాస్త్రులు ప్రజలకు భయపడి ఎలాగో ఆయనను చంపాలి, ఆయనను అనగా ప్రభు అయిన యేసుక్రీస్తును ఎలాగో చంపాలని వారు మరి సందిగ్ధంలో ఉంటున్న సందర్భంలో వారు ఉపాయాన్ని వెతుకుతున్నటువంటి సందర్భంలో మరి వారికి ఒక మంచి సాధనముగా ఇస్కరియోతు యూదా దొరికాడు. ఈ ఇస్కరియోతు యూదా అతను ఏం చేస్తాడంటే వారికి ఒక మంచి సాధనంగా దొరికి మరి ఆ 12 మందిలో ఒకడైన ఈ ఇస్కరియోతు యూదా మరి శాస్త్రులకు అదే రీతిగా అక్కడున్న ప్రధాన యాజకులకు ఒక సాధనంగా దొరికి అతడు వారి యొద్దకు వెళ్లి వారితో సంభాషించి వారితో మాట్లాడి వారి యొద్ద సెలవు తీసుకొని వచ్చినటువంటి సందర్భాన్ని చూస్తున్నాము. వాడు వెళ్లి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చునో దాన్ని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ఇస్కరియోతు యూదాలో అపవాది అయిన దుష్ట సాతాను దూరి వారి ద్వారా ఈ కార్యాన్ని జరిగిస్తున్నది. అతడు ప్రధాన యాజకులు మరి పెద్దల యొద్దకు, శాస్త్రుల యొద్దకు వెళ్లి ఆయన ఏ విధంగా అప్పగించాలో, ఏ విధంగా పట్టించాలో విషయాన్ని వారితో మాట్లాడినట్టుగా చూస్తుంటున్నాము. అప్పుడు 6వ వచనంలో మనం చూసినట్లయితే 5వ వచనంలో అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యమీయ సమ్మతించిరి. ఇదిగో నేను మీకు ప్రభు అయిన యేసుక్రీస్తును నేను మీకు అప్పగిస్తాను, మీరు నాకు కొంత డబ్బులు ఇవ్వండి అని అతడు అడిగినట్టుగా చూస్తున్నాము. కాబట్టి వారు ఆ ద్రవ్యం ఇవ్వడానికి సమ్మతించారు, ఇష్టపడ్డారు, ఇచ్చారు కూడా. కాబట్టి అతడు ఆ ద్రవ్యాన్ని తీసుకొని యేసు ప్రభువును ఆ యొక్క మరి శత్రువుల చేతికి అప్పగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు, చూడండి ఎంత కన్నింగా, ఎంత కుక్కెడుగా ఈ యొక్క ఇస్కరియోతు యూదా ప్రవర్తించాడో మనం చూస్తున్నాము. జనసమూహము లేని సమయంలో, ఒకవేళ జనసమూహం ఉంటే అల్లరి జరుగుతుంది. మరి ప్రధాన యాజకులను, శాస్త్రులను, ఈ యూదాను వారు మరి కొడతారు, లేదా మరి వారికి హాని కలిగిస్తారని వారు భయపడి మరి జనసమూహం లేనప్పుడు వారు ప్రీతిగా ఆయనను పట్టుకున్నట్టుగా చూస్తున్నాము. ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెతుకుతున్నది. ఈ ఇస్కరియోతు యూదా ప్రజలు లేనప్పుడు ఆయనను వారికి అప్పగించడానికి సమయం వెతికి ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థించుచున్నప్పుడు ఆయన యుద్ధకు వెళ్లి ఆయనను వారికి అప్పగించినట్టుగా మనం చూస్తుంటున్నాము. అంటే మరి ప్రజల మధ్యలో మరి అప్పగించడము అనేది వీలు కాదని అతడు ఒంటరిగా ఉన్న సమయంలో, ప్రజలు లేని సమయంలో వెతికి ఆ గెత్సెమనే తోటలో ప్రభు అయిన యేసుక్రీస్తును శత్రువుల చేతికి అప్పగించినట్టుగా చూస్తున్నాము. కాబట్టి ఈ యొక్క మరి పరిశుద్ధ దినము, ఆ యొక్క మరి మంగళాదివారం దినం మొదలుకొని మరి ఆ దినాన మొదలుకొని మనం చూస్తున్నప్పుడు సోమ, మంగళ, ఈ దినము బుధవారము, ఈ 3 దినాల్లో జరిగిన ఈ సందర్భాలు, సన్నివేశాలు అన్ని కూడా మనం గమనిస్తూ వస్తున్నాము. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, వింటున్న మీరు అందరూ కూడా
మరి దేవుని స్వరాన్ని వింటున్న మీరు, దేవుని వాక్యాన్ని వింటున్న మీరు మీ జీవితాల్లో ఎక్కడ సరి చేసుకోవాలో, ఎక్కడ దేవునికి ఇష్టలుగా ఉండాలో, ఎక్కడ దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకోవాలో, ఎక్కడ దేవుని నామాన్ని మహిమపరచాలో, ఎక్కడ దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో ఆయన ఇది చెప్పింది చేయాలో అవన్నీ కూడా మీరు గమనిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చి పరలోక రాజ్యానికి వారసులుగా, దేవుని బిడ్డలుగా మిమ్మును మీరు సిద్ధపరచుకొని మెలకువగా ఉండి ప్రార్థించి ప్రభు రాకడలో ఎత్తబడే వారిగా ఉండాలని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును, మీ వ్యక్తిగత జీవితాలను, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్. అందరూ కూడా తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. నమ్మకమైన మా ప్రభువునికి వందనాలు. మీరు మాతో మాట్లాడిన మాటల కొరకై వందనాలు. మరి ప్రభువా, ఈ యొక్క సిలువకు అప్పగించడానికి ముందుగా జరిగిన సందర్భాలను, సన్నివేశాలను ఈ రీతిగా ధ్యానించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు. అవునయ్యా, మరి మీరు సిలువ మరణం పొందడానికి ముందుగా జరగబోయే వాటి అన్నింటినీ మరి సూచనలను, ఉపమానముల ద్వారాను మీరు మాకు తెలియజేస్తూ వస్తున్నారు. అందును బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. వారి ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా, వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితాల్లో అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ప్రతి వారిని కూడా మీరు దీవించి వర్ధిల్ల చేసి మహిమ పొందమని, ప్రతి వారు కూడా వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయమని నన్ను, మమ్మను మరియు వింటున్న బిడ్డలందరినీ కూడా మీ దయగల స్థలంలో సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.